అయినా చూసినాము. అలా నేను ఒకసారి చూసిన మళ్ళీ ఇబ్బంది సరే మధ్యలో కలిసావా మళ్ళా శివ కలిసి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ ఈశ్వర్ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ దా తుంకాయి అయిపోయింది అక్కడ ఇస్తే 15 ఎకరాలు గ్రామస్తులు చెప్తున్నారు. కొన్ని గ్రామాలకు చివరికి నీళ్లు పోతలేవు అంటే కారణం ఏంటంటే నీళ్ళు పోయిన కాడ వన్ సైడ్ పోతున్నాయి, పోయిన కాడ పోతలేవు అసలు. ఇటు ఇదేదైతే జగిత్యాల నియోజకవర్గానికి ఒక 6,000 ఎకరాలు ధర్మపురి నియోజకవర్గానికి పోయే విధంగా రూపకల్పన చేసేయడం జరిగింది. అయినా దీని మీద శ్రద్ధ లేక వర్షాకాలంలో చిన్న చిన్న లోపాలతో కొంచెం కట్ అయిపోయినా పట్టించుకున్న నాయకులు లేవు. ప్రాజెక్టులు కట్టినా కానీ ప్రాజెక్టులను దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి ఆలోచన లేని నాయకులు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ప్రాజెక్టు తెలియదు, విమానం నడుపుకుంటే మీద విమానం నడిపిండి అంతే తప్పితే ప్రాజెక్టు తెలియదు, నీళ్లు తెలియదు, ఏం తెలియదు. ఆయన పుట్టిందే మహబూబ్నగర్ నల్గొండ డిస్ట్రిక్ట్ల కనుకలకు నీళ్ళు మొదటి నుంచి నీళ్లు చూసిన పాపన వాళ్ళు పోలేదు. ఈ నీళ్ళని చూసి పిచ్చిలేసినట్టయిపోయి ఏం చేయాలని ఆలోచించక దేని మీద కూడా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. వీళ్ళు ఎంత పెద్ద ప్రాజెక్టు ఈ గుట్టల నడుమ ఎంతో ఆనందకరమైన పంట పొలాలతో పండే ప్రాజెక్టును ఎండబెట్టుకున్న పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. 100కి 100 అబద్ధాలు చెప్పుకుంటూ ఏదాడినా 6 గ్యారెంటీలు లేవు, 420 గ్యారెంటీలు లేవు, చేసినామని చెప్పుకుంటే పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. ఏం లేదు, వాళ్ళ 4 కార్యకర్తలు పోవాలి, ఫోటో పెట్టాలి, పాలాభిషేకం రుణమాఫీ అయిపోయిందని లేకపోతే పెన్షన్ ఏది చేసిన పాపాన పోకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రజలు గ్రహించాలి. మరి ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం కట్టుకున్నాం. కాళేశ్వరం పెద్ద ఇష్యూ కాదు, కాళేశ్వరం మేము పోయినా చూసినాం. చిన్న కాడ ఒక 2 పిల్లర్లు ఊగినాయి. అంత పెద్ద ప్రాజెక్టులో పిల్లర్ ఊగడం అనేది సర్వసాధారణం. పిల్లర్లు అక్కడ కాంట్రాక్టర్ లోపము, కేసీఆర్ లోపము కాదు. ఎక్కడో కొద్దిగా గ్యాప్ దొరికితే ఉసుకెలా కొట్టుకుంటా వచ్చేసి మొత్తం పిల్లలు వంగుతాయి. దానికి ఒక 100-200 కోట్లు అయిపోతాయి చేయమని చెప్పి ఇప్పటికి దాన్ని జోలికి పోలేదు. నీళ్ళున్న ప్రజలకు రైతులకు నీళ్ళు ఇస్తలేరు. అటువంటి ఎందుకంటే కేసీఆర్ బదనాం చేయాలని ఒకటే ఆలోచన. అంటే వాళ్ళకి అభివృద్ధి చేయాలని కాదు, అనుకోకుండా వచ్చిన ప్రజలు అన్నారు కదా, ప్రజలు ఏంది మోసం చేస్తేనే ఓట్లేస్తారు, మోసమైన మాటలు చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి నోటితో చెప్పాడు. మోసం చేసిన అందరు ప్రజలు అయితేనే మేము ఇలా అధికారంలోకి వచ్చి చెప్పుకునే విధంగా ఇలా ప్రభుత్వం నడుస్తుంది కనుక ప్రజలందరూ గ్రహించాలి. మేమేదో సింపతి కోసమో దీనికోసం రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ మొదటి నుంచి కూడా రైతులకు ఎన్నో రాయితీలు ఇచ్చి రైతులకు ముంగడుకోవాలి, రైతులు రాజు చేయాలని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే కేసీఆర్. అటువంటిని ఇవాళ రైతులను భిక్షాలను చేసి నీళ్లు లేక పొలాలు ఎండిపోయే విధంగా ఎన్నో విధాల కష్టపెడుతుంది కనుక మేము ఇమీడియట్గా ఇక్కడ షట్టర్ పెట్టి దీనికి ఏదైతే ఉన్నదో ఇంకా మిగతా పైన ఏది ఉన్నదో దాన్ని పూర్తి చేసి వానాకాలం లోపల వచ్చే సంవత్సరానికైనా చక్కగా నీళ్ళు ఇవ్వాలి, వేసంగి వానాకాలం 2 పంటలు పడే విధంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అబద్ధ మాటలు బంద్ చేయండి, నిజాయితీగా చేయండి, ప్రజలను ఆదుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీర్పూర్ రోలవాగు ప్రాజెక్టు మరి ప్రజల కష్టాలు, ప్రజలకు ఒక్క దశలోనే నీళ్ళు అందక ప్రజలు అరిగోసపడతా ఉంటే, రైతులు అరిగోసపడతా ఉంటే చూడలేక మరి మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు రమణన్న గారు, భీమన్న గారు, రాజేష్ గారు, ఇక్కడ ఉన్న రైతన్నలతో కలిసి ఈరోజు బీర్పూర్ రోలవాగు ప్రాజెక్టు మరి సందర్శించి మరి ఇక్కడ ఉన్న రైతన్న ఆగమైపోతున్నాడు. నీళ్లు లేక 6 కాలం కష్టపడి పండించిన పంట మరి అది పూర్తిగా చేతికి రాకముందే ఒక్క దశలోనే మరి ఆడికే వసైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి నీళ్ళు అందించాలి తప్పకుండా అని చెప్పేసి ఈనాడు ఈశ్వరన్న గారు ఆనాడు మంత్రిగా ఉండి మరి పార్లమెంట్ సభ్యురాలుగా కవితక్క గారు ఉండే, ఇరిగేషన్ మినిస్టర్గా ఆనాడు మన హరీష్ రావు గారు ఉండే, వచ్చి వారు 60 కోట్లతోటి ఆనాడు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది.
దాని తర్వాత మళ్ళీ రీఎస్టిమేషన్ దాదాపు 136 కోట్లకు దీన్ని పెంచి మరి ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పెంచడం జరిగింది. మరి ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా బుగ్గ చెరువు, రాజుల చెరువు అని చెప్పేసి చిన్నగా ఉండే చెరువు, కానీ దీన్ని పెద్దగా చేయాలనే ఆలోచన ఏనాడు కూడా అప్పుడు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏనాడు కూడా రాలేదు. ఇక్కడ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులే చలామణి చేస్తూ ఉండే, కానీ ఏనాడు కూడా ఇక్కడ ఈ యొక్క బుగ్గ చెరువును, రాజుల చెరువును మరి పెద్దగా చేయాలి, ఇక్కడ రైతన్నను ఆదుకోవాలి, మరి బీర్పూర్ రైతు ప్రజలు అదేవిధంగా ధర్మపురి ప్రజలను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలని ఏనాడు కూడా వాళ్లకు రాలేదు ఆలోచన. కానీ ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో ఈశ్వరన్న గారు మంత్రిగా, పార్లమెంట్ సభ్యురాలుగా కవితక్క గారు ఉన్న సమయంలో దీన్ని పెద్దగా చేసి దీన్ని ఒక రైతన్నలకు మరి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా 0.25 TMC నుంచి మరి 1 TMC పెంచి ఇక్కడ రైతన్నను ఆదుకోవాలని చెప్పేసి దీన్ని రోళ్లవాగు ప్రాజెక్టుగా మరి సుందరీకరించి మరి అన్ని మొత్తం కూడా ఈశ్వరన్న గారు, కవిత మేడం గారి సహకారంతో పూర్తిగా 99% కంప్లీట్ అయిన తర్వాత ఒక తలుపు పెట్టాలంటే, ఒక షట్టర్ వేయిస్తే రైతన్నలకు నీళ్లు మరి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులైతుంది, సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ పాలన వచ్చి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనేమో అభివృద్ధి కోసం పోయినా అంటున్నాడు, కానీ ఒక్క తలుపు పెట్టే పరిస్థితి, దుస్థితిలో లేనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సొంత అభివృద్ధి తప్ప మరి రైతన్నలు, బీర్పూర్ రైతన్నలు అందరూ కూడా అరిగోసపడుతారు. తాగటానికి నీళ్లు లేవు, సాగు చేయడానికి నీళ్లు లేవు, అసలు వ్యవసాయాన్ని బంద్ చేసుడా అని చెప్పేసి రైతన్నలు అందరూ కూడా గుడగుడ ఏడుస్తున్న పరిస్థితి. మరి ఆ ఏడుపు మీకు కనబడతలేదా? అభివృద్ధి కోసం అని మీరు ఒక షట్టర్ బిగించే దుస్థితిలో మీరు లేనప్పుడు మరి వట్టి మాటలు చెప్పుడు బంద్ చేసి ఇకనైనా కూడా సొంత లబ్ధి కోసం పోయిన మాటలు అది అందరూ కూడా తేటతెల్లం అయిపోయింది. ఈనాడు రైతన్నలందరూ కూడా మరి గోసపడతా ఉన్నారు. యూరియా లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ చక్కగా కాలేదు. మరి మేము వ్యవసాయం కూడా పూర్తిగా చెప్పగానే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి బంద్ చేయమని. ఓట్లప్పుడు రైతన్న కావాలి, మరి కూర్చున్న తర్వాత ఇలా రైతన్నకు కావాల్సిన అవసరాలు మాత్రం ఒక్కటి కూడా తీర్చే పరిస్థితిలో లేదు. మరి ప్రాజెక్టులు కట్టిందంతా కూడా, ప్రాజెక్టులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సిస్టమేటిక్గా జరిగినాయి. కాలువల ఒక పునరుద్ధరణ కావచ్చు, కాళేశ్వరం కట్టి టేల్ ఎండ్ వరకు, చివరి ఆయకట్టు వరకు కూడా ఒక గుంట కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే బీర్పూర్ కానీ ఇటు దొంతపూర్ కానీ ఇక్కడికి పిల్లనియాలంటే కూడా వెనుకాడేది. ఎందుకంటే పొలాలన్నీ కూడా భూములు ఉన్నాయి కానీ నీళ్లు లేవు, ఎండిపోయే పరిస్థితి అని. ఇవాళ ఎక్కడికైనా కూడా మరి వియ్యం అందుకునే విధంగా, మరి ఆర్థికంగా రైతన్న మరి కుటుంబం నిలదొక్కునే విధంగా చేసిండు అంటే, రైతును రాజు చేసిండంటే కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ ఇలా కాళేశ్వరం ఒక అబద్ధం అంటాడు. కాళేశ్వరం నీళ్లు మొత్తం ఒక సిస్టమ్ తయారు చేసినా దాన్ని ఎట్లా వాడుకోవాలని అవగాహన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఉండడం మరి మనకొక మరి కర్మలాగా భావించవచ్చు. ఈనాడు మరో కాళేశ్వరం లాగా రోళ్లవాగు ప్రాజెక్టు ఉంది. దీన్ని వెంటనే కూడా రైతన్నకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆ షట్టర్ బిగించి మరి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మేమందరం కూడా మరి ఈ యొక్క దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తారా చేయరా? ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లా ఎమ్మెల్యేలు, అదేవిధంగా విప్ను మేము డిమాండ్ చేస్తున్నాం. 15 నెలలు కావస్తున్నది. రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 95% వర్క్ అంతా కూడా మేమే చేసినాం. మిగిలినది ఏంది అని అంటే ఒక సెటర్ పెట్టడం మాత్రమే. సెటర్ పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి బీర్పూర్ మండలం కావచ్చు, ధర్మపురి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు దాదాపుగా 15,000 ఎకరాలకు సవ్యంగా నీళ్లు, సరిపోయినంత కడుపు నిండా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండి కూడా 15 నెలల సమయంలో ఒక సెటర్ పెట్టేటువంటి చొరవ చూపినటువంటి గవర్నమెంట్ను మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులను చూస్తున్నాం. ఉన్నామా అంటే ఉన్నామని. ఇక్కడ రైతులకు ఏం కావాలి, ఈ ప్రాంతంలో తక్షణమే చేయవలసినటువంటి పనులు ఏమున్నాయనేటువంటి అవగాహన లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఆనాడు అంటే గతంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి జీవన్ రెడ్డి గారు లాంటి పెద్దలు, రత్నాకరరావు గారు లాంటి పెద్దలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఆలోచన చేయలే. ఇదంతా కూడా టేలెంట్ ప్రాంతం. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు.
అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టుల పునరుద్ధరణ జరగాలని, ఎక్కడైతే నీళ్ళు అవసరం ఉన్నదో, ఎక్కడైతే నీళ్ళ అవకాశం ఉన్నదో దాన్ని ఒడిసిపట్టి ఆ ప్రాంత రైతులకు అందించాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో తీసుకున్నటువంటిదే రోళ్లవాగు ప్రాజెక్టు. 2017లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా ధర్మపురి ప్రాంతంలో కూడా 9,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది, గ్రామాలలో నీళ్లు లేక రైతులు అలమటిస్తున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా 6,000 ఎకరాలకు నీళ్ళంతా బీర్పూరు మండలంలో అనే ఉద్దేశంతో ఆనాడు చేపట్టినటువంటి ప్రాజెక్టు. దీనికి కొన్ని అడ్డంకులు ఉండే, ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉండే. ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించాలని ఆ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్తే, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి 850 ఎకరాల భూమిని ఇక్కడ ఎంత అయితే తీసుకుంటున్నారో అంత భూమిని మనం మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. దానికి కావాల్సింది ఏమున్నది, ఒక పర్మిషన్ రావడానికి ఇప్పుడు 15 నెలలు. ఇలా గోదావరిలో నిన్నగాక మొన్న నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి. దగ్గర 18 లిఫ్టులు నడుస్తున్నాయి. 18 లిఫ్ట్ల కింద 50,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఒకవేళ గోదావరిలో మొన్న కనుక రైతులు లొల్లిపెట్టి మాకు నీళ్ళు లేకపోతే కుదరదంటే రైతులు పిలిస్తే పోయి దమ్మన్నపేట గ్రామం దగ్గర ఆ 10 గ్రామాల రైతులు జమ అయితే ఆ రోజు మంత్రితో మాట్లాడితే ఇలా నీళ్లు వదిలిపెట్టడం జరిగింది. నిజంగానే ఆ నీళ్లు వదిలిపెట్టకపోతే ఇప్పటికే మొత్తం పొలాలు ఎండిపోవు. అంటే మీరు వచ్చింది మాయమాటలు చెప్పొచ్చి రైతుల కోసమే పనిచేస్తామని చెప్పొచ్చి అనేక వాగ్దానాలు చేసి ఇలా మీ కళ్ళ ముందర కనబడుతున్నట్టు ఇంకా మీదికి వెళ్ళి దీని మీద అవినీతి జరిగిందని మాట్లాడండి మా లక్ష్మణ్ కుమార్ అయ్యి. ఏడ జరిగిందో ఆయనే చెప్పాలి. అధికారులను అడుగు, నీకు తెలుస్తుంది. కొత్తగా ఎమ్మెల్యే అయినావు, నీకు విషయాల పట్ల అవగాహన లేదు. ఫస్ట్ తెలుసుకో అసలు ప్రాజెక్టు నిర్మాణం ఎట్లా జరుగుతుంది, ఎంత కష్టమవుతుంది, దీని ల్యాండ్ అక్విజిషన్ ఎంత, దీని వ్యయం ఎంత పెరిగింది, కట్ట వ్యయం ఎంత పెరిగింది, జిఎస్టీ ఎట్లా పెరిగింది, అసలు 60 కోట్ల నుంచి 136 ఎట్లా అయింది. మళ్ళీ మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా 17,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు, అసలు ఎప్పుడైనా రివ్యూ చేసినావా, దీని గురించి తెలుసుకున్నావా? ఉట్టిగానే గాలి మాటలు చెప్తే సమస్యలు పరిష్కారం కావు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు. కేవలం వాళ్ళ సొంత అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నారు. తెల్లారు లేస్తే మా సంగతి ఏందని ఆలోచిస్తున్నారు తప్ప రైతులకేం కావాలి, ప్రజలకేం కావాలి, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది దాన్ని పరిష్కారం చేయాలనే ఆలోచన మాత్రం జరుగుతున్నట్టుగా కనబడతలేదు. మేము ఇలా ప్రత్యేకంగా రోళ్లవాగు ప్రాజెక్టు రావడానికి ప్రధాన కారణం ఒకటే, నిన్నగాక మొన్ననే ఒక టీఎంసీ వాటర్ మనకు వాగ్దానం చేసి 1/2 టీఎంసీ వదిలిపెట్టారు. ఇలా 1/2 టీఎంసీ కూడా ఇంకో 2 తళ్ళకు వస్తుంది కావచ్చు. అవి అయిపోతే నీళ్ళ సంగతి ఏంది, 50,000 ఎకరాల సంగతి ఏంది, ఎండిపోతే ఎవరు సమాధానం చెప్పాలి, ఆ రైతుల యొక్క ఆవేదన ఎవరితోటి పంచుకోవాలి. కావలసినన్ని నీళ్లుండి కూడా నిర్వహణ లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేక పాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు సకాలంలో ఇవ్వవలసినటువంటి ఏవి కూడా మీరు అందుబాటులోకి తెస్తలేరు. సిగ్గనిపిస్తున్నది. నిన్నగాక మొన్న సొసైటీలో కూడా మళ్ళీ చెప్పులు పెట్టే రోజులు వచ్చింది కదా. ఇలా పోలీస్ స్టేషన్లో గతంలో అమ్మిన మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్లో యూరియా అమ్మేటువంటి దుస్థితికి తీసుకువచ్చిండ్రు. మీ అబద్ధ మాటలు నమ్మి ఓట్లు వేసినందుకు ప్రజలను రైతులను మోసం చేస్తారా? బోనస్ ఇస్తారంటే సన్నవాళ్లకు మొత్తం వాళ్ళకి ఇస్తారన్నారు బోనస్ అంటే కనుక సన్నవాళ్లకు అంటే మరి సన్నవాళ్ల కన్నా మొత్తం మందికి ఇచ్చిండ్రా అని అంటే 50 లక్షల మెట్రిక్ టన్నులు సన్నవడ్లు వండితే మీరు ఇచ్చింది 5 లక్షలకు 600-700 కోట్లు ఇచ్చి ఇచ్చినామని ప్రచారం చేయబడుతుంది. రైతు బంధుకు మీరు చెప్పిన రైతు భరోసాకు దిక్కు లేదు. ఇప్పటిదాకా 2.5-3 ఎకరాలు దాటలే. అవుతుందా మీతోటి? చేస్తారా? ఒక మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేస్తారా? ఇది అసలు తెలివిన్న ప్రభుత్వమేనా? ఒక్క గ్రామంలో ఉంటారా రైతులు? మిగిలిన రైతులు ఎక్కడికి పోవాలి? అంటే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు, కింద పనిచేస్తున్న మంత్రులకు లేదు, ఇక్కడ పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు అంతకంటే లేదు. కాబట్టి కొత్తగా వచ్చిండ్రు, ఆపేక్షతో ఉన్నారు. ఇలా దోపిడీ తప్ప వాళ్ళ బాగోగులు తప్ప రైతులకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధిని మొత్తం కూడా మర్చిపోయినారు. ఇలా ప్రత్యేకంగా రోళ్లవాగు ప్రాజెక్టును సందర్శించడానికి రావడం కారణం ఏంటంటే ఇదైతే
ఈ సెటర్ కనుక పెడితే ఇగో 2 మండలాలకు ఒక సెక్యూరిటీ అయితే గోదావరి నీళ్ళు లేదంటే రోళ్ళవాగు నీళ్ళు రెండింటితో ఏమైందంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. పంట వేయాలన్నా వేయద్దా అనేటువంటి అనుమానాల నుంచి కూడా బయటకు వచ్చి రేపు మరి ఆ పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు గోదావరి ఎండిపోవట్టే, ఇక రోళ్ళవాగు పరిస్థితి చూస్తే మొత్తం ఎండిపోవట్టే. మీరు సెటర్ పెట్టరా, నీళ్ళు ఇళ్ళ నింపరా, ఎప్పుడు నింపుతారు, ఎప్పుడు సెటర్ పెడతారు, ఎప్పుడు ఈ ప్రాంత రైతులకు నీళ్ళు ఇస్తారు ఖచ్చితంగా చెప్పాలి, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వెంటనే జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలి, దీని మీద రివ్యూ చేయాలి, వెంటనే రోళ్ళవాగు ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దానికోసమే ఈరోజు మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, మాజీ మరి జడ్పీ చైర్మన్ గారు దావా వసంత గారు, వారు కూడా ఇక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి తక్షణమే ఇప్పటికే మీరు ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడ పోయినాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏకదాటిగా దాదాపుగా 2-2.5 కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసిండ్రు. ఇలా నీళ్ళు లేని దుస్థితి ఎందుకు వచ్చింది? కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి? అదేవిధంగా ఇలా ఏదైతే సవ్యంగా ఇచ్చేటువంటి యూరియా కొరత ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే రైతులను అరిగోసపెడుతున్నటువంటి ప్రభుత్వం. తక్షణమే దీనిపైన సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ రోళ్ళవాగు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి, సెటర్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ